మీ పిల్లలు ఫ్రాగ్ని ఫాగ్ అని రీడ్ చేస్తున్నారా? వాళ్ళకి ఆర్ బ్లెండింగ్ వర్డ్స్ అనేది క్లారిటీ లేదు. ఈ క్లాస్లో మనము ఆర్ బ్లెండింగ్ వర్డ్స్ ఎలా రీడ్ చేయించాలి, ఆ సౌండ్ని ఎలా బ్లెండ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనము ఎల్ బ్లెండింగ్ వర్డ్స్ ఎలా బ్లెండ్ చేసి రీడ్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో మనము ఆర్ బ్లెండింగ్ వర్డ్స్ ఎలా రీడ్ చేయాలో ఫోకస్ చేయబోతున్నాం. ఈ వీడియో ఫాలో అయిపోతే మీరు కూడా మీ పిల్లల్ని రీడింగ్లో హెల్ప్ చేయొచ్చు. ఈ సిరీస్ మొత్తం మనము ఇనీషియల్ కాన్సనెంట్ బ్లెండ్స్ మీద ఫోకస్ చేసాము, అడ్వాన్స్ ఫోనిక్స్. సో చూసారా, ఇక్కడ నేను ఒక వర్డ్ రాశాను. ఆ వర్డ్ ఎలా రీడ్ చేయాలో చెప్తాను. డివైడ్ చేయకూడదు, రెండింటినీ కలిపి రీడ్ చేయాలి. ఓకే, మీకు చెప్పేటప్పుడు సౌండ్ వినిపిస్తుంది 2 లెటర్స్వి, బట్ మనం రీడ్ చేసేటప్పుడు మాత్రం ఒకే దగ్గరగా పెట్టి రీడ్ చేయాలి. ఫర్ ఫర్ ఆగ్, ఫర్ ఆగ్, ఫ్రాగ్. చూసారా, ఇలా నీట్గా మీ పిల్లలకి ఆర్ బ్లెండింగ్ వర్డ్స్ రావాలంటే ఫస్ట్ వాళ్ళకి ఆర్ సౌండ్ క్లారిటీ కావాలి. మనం ఆర్ సౌండ్ చెప్పేటప్పుడు మన టంగ్ ఉంటుంది కదా, కొంచెం మిడిల్లో ఉంటుంది, పైన పార్ట్కి లైట్గా టచ్ అవుతూ ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తే తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు కూడా మీ పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా సౌండ్ ఫాలో అయ్యి ఆర్ బ్లెండింగ్ వర్డ్స్ అనేది ఈజీగా అండ్ ఫ్లూయెంట్గా రీడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ గర్ గర్ ఈ గ్రీన్ కర్ b, crab, crab. సో చూసారా పేరెంట్స్, ఎంత ఈజీగా ఉందో. ఫస్ట్ వాళ్ళకి ఆర్ బ్లెండింగ్ నేర్పించడం కంటే ముందు వాళ్ళకి ఆర్ సౌండ్ క్లారిటీ ఇవ్వండి. ఓకే, ఈ క్లారిటీ ఇవ్వండి. అండ్ దెన్ మీరు సింపుల్గా ఆర్ బ్లెండింగ్ వర్డ్స్ అనేది ఇంట్లో వాళ్ళకి రీడింగ్ నేర్పించవచ్చు. ఈ వీడియోస్ అన్నీ ఫాలో అయిపోతే మీకు బ్లెండింగ్ వర్డ్స్ అనేది ఎలా రీడ్ చెప్పించాలో అనేది తెలుస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.